లోకల్ మీడియా, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా సైతం ఫోకస్ పెట్టిన ఇష్యూ ధర్మస్థలం. ఒకరిద్దరు కాదు, 10లు 20లు కాదు, కొన్ని వందల మందిని దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టారంటూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఒక వ్యక్తి, పేరు భీమా. భీమా చెప్పేది నిజమే అంటూ మెడిసిన్ చదువుతున్న తన కూతురు అనన్య భట్ను రేప్ చేసి చంపేశారంటూ బోరమని ఇచ్చింది ఆమె తల్లి సుజాత భట్. కనీసం అస్థి కలిస్తే అంతిమ సంస్కారాలు చేసుకుంటారంటూ 20 ఏళ్ల తర్వాత వచ్చి ఏడ్చింది. ఎందుకంటే ఎవరా అనన్య భట్ అని మణిపాల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అసలు ఆ పేరుతో ఏ స్టూడెంట్ లేదని తేలింది. అసలు ఏంటిదంతా అని సుజాత భట్ని అడిగితే తనతో కొందరు ఇలా చెప్పించారు అని చెప్తోంది. భీమా కూడా ఒక పుర్రే ఎముకలు తీసుకొచ్చి తాను స్వయంగా పాతిపెట్టిన మహిళ అస్థికలని చెప్పాడు. ఫోరెన్సిక్ పంపించి టెస్ట్ చేస్తే అది అసలు మహిళా అస్థికలే కాదని తేలింది. భీమా చెప్పిన చోటల్లా తవ్వారు, ఎక్కడా శవాల గుట్టలు లేవు, అస్థి పంజరాలు బయటపడలేదు. అనన్య భట్, పద్మలత కేసు, సౌజన్య రేప్ అండ్ మర్డర్, వీటిలో ఏ ఒక్కటి నిజం కాదని ఒక్కొక్కటిగా తెలియదు. ఇప్పుడేం చెప్తామని సిట్ ఆఫీసర్స్ భీమాని అడిగారు. సో ఇలా చెప్పమని తను కొందరు బలవంతం చేశారని చెప్తున్నాడు. మరి ఇన్నాళ్ళు చెప్పిందంతా ఏంటి అంటే అంత కట్టుకథ అన్నాడు. సో ఈ స్టోరీలో తేలాల్సింది అలా చెప్పమని ఎవరు బలవంతం చేశారు, ఎవరా వ్యక్తులు, దాని వెనుక ఉద్దేశం ఏంటి? 800 ఏళ్ల చరిత్ర ఉన్న ధర్మస్థల టెంపుల్లో అక్కడి హెగ్డే ఫ్యామిలీనే వంశ పారంపర్యంగా ధర్మకర్తలుగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడున్న ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేని పద్మభూషణ్ అవార్డు కూడా వరించింది. గుడిని హెగ్డే ఫ్యామిలీ చేతుల్లోంచి బయటకు తెచ్చేందుకే ఇంత కట్టుకథలుంటారా ఏమో. ఎంక్వైరీలో అసలు విషయాలన్నీ కూడా బయటపడాలి.